తెలంగాణలో ఉపాధ్యాయులకు పరిష్కారం కాని ఎన్నో సమస్యలున్నాయని వాటన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఎమ్మెల్సీ మల్కం కొమరయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చే హెల్త్ కార్డులను ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లకు వర్తింపజేయాలని కోరారు. అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎలాంటి నిబంధనలు లేకుండా పూర్తి స్థాయిలో అమలు చేయాలని తెలిపారు. ఈ నెల 12 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతోందని, బదిలీలు, పదోన్నతుల అంశాలపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అకాడమిక్స్ దెబ్బతినకుండా డీఈఓ, ఎంఈఓ ఖాళీలు భర్తీ చేయాలని ఎమ్మెల్సీ మల్కం కొమరయ్య డిమాండ్ చేశారు. చెప్పేది ఏంటంటే ఈ టీచర్స్ వాళ్ళు చాలా కష్టపడి పిల్లలను తయారు చేస్తారు కాబట్టి వాళ్ళ సమస్యలను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ పరిష్కరిస్తే వాళ్ళు పీస్ఫుల్గా ఉండి విద్యార్థులకు మంచి చదువు చెప్పి ఏదైతే పేద విద్యార్థులందరూ కూడా కాకుండా గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ మంచి సర్వీస్ చేయాలంటే టీచర్స్ అందరికీ కూడా వాళ్ళ సమస్యలు టైం టు టైం సాల్వ్ చేసి గవర్నమెంట్ పరిష్కరిస్తే వాళ్ళు ఎడ్యుకేషన్ మీద స్టూడెంట్స్ బాగోగుల మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఎడ్యుకేషన్ మన న్యూ ఇయర్ క్యాలెండర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరు టీచర్స్ను ప్రాపర్గా రెస్టులలో ట్రాన్స్ఫర్ చేయడం కానీ, ప్రమోషన్స్ కానీ అన్నీ కూడా వాళ్ళ ఇబ్బందులు ఒక కమిటీ వేసి ఇమీడియట్గా వాటిని సొల్యూషన్ ఇస్తే ఈ విద్యా సంవత్సరం మొత్తం మీద వాళ్ళ టీచర్స్ ఎడ్యుకేషన్ పిల్లలకి ఎట్లా పాఠాలు చెప్పాలని దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మంచి ఎడ్యుకేషన్ ఇస్తారని గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ ఎడ్యుకేషన్ టీచర్స్ ఇష్యూస్ అన్నింటినీ కూడా టైం బౌండ్ ప్రోగ్రామ్గా తీసుకొని అందులో ఫైనాన్షియల్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ సర్వీస్ మ్యాటర్స్ కానీ అవన్నీ ఫైనాన్స్ అవసరం లేదు. ఒక కమిటీ చేసి కోఆర్డినేషన్ కలెక్టర్స్ కానీ